హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈరోజు కాశీ నుంచి ఒక మా ఆంటీ వచ్చారు. వచ్చేటప్పుడు నా కోసం ఈ ఫోటో తీసుకొచ్చారు. ఈ ఫోటో నాకు ఈరోజు అమావాస్య రోజు నాకు ఈ ఫోటో దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డియర్ ఫ్రెండ్స్, ఈ ఫోటో హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టు మనకి ఎన్ని నేర్చుకున్నా ఏం చేసినా ఎస్ మనుషులు దేనికోసం ప్రాకులాడినా ఆస్తులు, అంతస్తులు, నగలు ఇవన్నీ అనుకుంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, మనము మొత్తంగా కోరుకునేది, మనము ఓన్లీ అనుభవించేది ఏంటంటే పిడికెడు అన్నం, జానెడు బట్ట. ఎస్, చిన్న పొట్ట కోసం ఒళ్ళు దాచుకోవడం కోసం, బట్ట కోసం, ఇది మాత్రమే ఫ్రెండ్స్. మనం ఏదైనా మనుషులు బతుకుండగా అనుభవించేది. కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అది ఎందుకు ఫ్రెండ్స్? ఇప్పుడు వీళ్ళు కోట్లు తినక, ఎవరికైనా హెల్ప్ చేయక కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా అలా సంపాదించిన డబ్బంతా వాళ్ళ ముందు జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి అన్నట్టు సంపాదిస్తూ ఉంటారు. నో ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళకు ఎవరైనా కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బు విలువ వాళ్ళకి తెలుస్తుంది, కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు వీళ్ళు తినక సంపాదించిన డబ్బు వాళ్ళకు తెలియకపోతే వాళ్ళు ఆ డబ్బుని ఎలా వాళ్ళకు కాపాడుకోవాలో తెలియక జలసాలకు, బాగా ఇట్లా ఏమంటారు వాటిని, నాకు తెలిసి తెలుగు మీనింగ్ జలస. ఎస్, వాళ్ళు ఆడంబరాలకు పోయి ఇంకా డబ్బు విలువ తెలియక పద్ధతి పాడు లేకుండా ఖర్చు పెట్టి డబ్బు అంతా నాశనం చేసేసుకుంటారు ఫ్రెండ్స్. ఎస్, మనము కష్టపడాలి ఇష్టంగా, ఏ పనైనా ఇష్టంగా కష్టపడి. ఇక్కడ చూడండి, అమ్మవారు స్వామివారికి భోజనం పెడుతున్నారు. ఈ యొక్క భోజనం కోసమే. అండ్ మన ఒళ్ళు మన మనుషులం కదండి, పశువులం కాదు కదా. మన ఒళ్ళు దాచుకోవడానికి జానెడు బట్ట, పిడికెడు పొట్ట, వీటి కోసమే అండి ఎవరైనా మనము జీవించేది. ఎస్, మీ దగ్గర ఉంటే 10 మందికి హెల్ప్ చేసేటువంటి ఆలోచన చేయండి డియర్ ఫ్రెండ్స్. అంటే నేను సంపాదించింది మొత్తం పంచిపెట్టమని చెప్పట్లేను. మనం బాగుంటేనే ఇతరులను చూసుకోగలుగుతాం. మనం బాగుండాలి, సేవ్ చేసుకోవాలి, ఎంతో కొంత హెల్ప్ కూడా చేయాలని మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, నాకైతే ఈరోజు మళ్ళొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, కాశీ నుంచి మా దగ్గర మా ఆంటీ అనమాట. మా ఆంటీని చూస్తే మా అమ్మలాగానే అనిపిస్తుంది. ఆ ఆంటీ నాకు ఈ ఫోటో ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అమావాస్య రోజు కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ మాత నాకు నా ఇంటికి అన్నం పెట్టడానికి వచ్చారు. నేను తినేటువంటి అన్నం, ఎస్, నేను 10 మందికి పెట్టేటువంటి స్థాయిలో నన్ను ఉంచుతారు స్వామివారు, అమ్మవారు అని నా మనసు నమ్ముతుంది. నాకు కూడా అది చాలా ఇష్టం. అంటే ఎవరో వచ్చి నా దగ్గర అడిగే పరిస్థితి రావాలని నేను కోరుకోను. కానీ ఫ్రెండ్స్, ఎవరికైతే నీడో వాళ్ళకి నేను అన్నం పెట్టేటువంటి స్థాయికి వెళ్తాను అని నా మనసు నమ్ముతుంది. ఎస్, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతూ, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.